హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి బోరల్లో నుండి మనం ఎన్ని బోరల్లో జ్ఞాపకం చేసుకున్నాం? 5 బోరల్ని మనం వివరించుకోవడానికి దేవుడు చాలా అద్భుతమైనటువంటి కృప మనందరి పట్ల కూడా అందించాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మొదటి 4 బోరలో ఒక ఎత్తు అయితే ఆఖరి 3 బోరలో మహాభయంకరమైనటువంటి శ్రమకి సూచనమై ఉన్నటువంటి బోరలో అనే మాటను కూడా తెలియపరిచాను. మొదటి 4 బోరల్లో దేవుని యొక్క కృప కనబడుతూ ఉంటుంది. దేవుడు ఇంకనో కూడా మనుషుల పట్ల కలిగి ఉన్న ప్రేమ, జాలి ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ 5, 6, 7 బోరల్లో దేవుని యొక్క సంపూర్ణ ఉగ్రత, కోపము అనేటువంటిది కనబడుతూ ఉంది. 5వ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. మిడతలు వస్తాయి. ఆ మిడతలు ఏంటి అనేది కూడా మీకు వాక్యానుసారమైన వివరణ ఇచ్చాను. అంతేగాని నాకు అనిపించింది ఏదో చెప్పే ప్రయత్నం చేయలేదు. కాబట్టి వాక్యాన్ని చూపిస్తూ మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి, ఆలోచించవలసినటువంటి బోర చెప్పాలి. 6వ బోర. 6లోనే ఉంది కదా అపవిత్రత, 6లోనే ఉంది అసంపూర్ణత. 7 సంపూర్ణమైనది అయితే 6 అసంపూర్ణమైనది. 7 దేవునికి సంబంధించిన సంఖ్య అయితే 6 సాతానికి పోల్చబడిన సంఖ్యగా కూడా మనకు కనబడుతుంది. 666. ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వలె వాళ్ళు కూడా సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తకి పోల్చబడిన 3 సంఖ్యలు అన్నమాట. కాబట్టి 6వ బోరలోనే 6 ఉందంటే అది ఎంత వినాశనకరమైన, భయంకరమైన ఉగ్రతో మీ ఆలోచనకనే వదిలిపెడుతున్నాను. కాబట్టి ఈ 6వ బోరను ఊదినప్పుడు ఏం జరుగుతుంది? అసలు వినాశం ఎంత భయంకరంగా ఉంటుంది? 6లో పూర్తిగా అపవిత్రత, అపరిశుద్ధత, అసంపూర్ణత అనేటువంటిది కనబడుతుంది. కనుక ఈ 6వ దూత బోర ఊదినప్పుడు ఇంకెంత భయంకరమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేటువంటి ఒక చక్కటి విశ్లేషణ మీ అందరితో కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజున ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13 నుండి 21వ వచనం వరకు కూడా ఈ 6వ బోర గురించే ప్రస్తావించబడింది. ఆలోచన చేయండి. 13 నుండి అంటే 8 వచనాలు. 8 వచనాలు సుమారుగా ఒకే బోర గురించి దేవుడు నొక్కి నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడంటే ఆలోచన చేయండి. ఆ 5వ బోరలో కూడా చాలా వచనాలు దేవుడు దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే దీని అంతటిని మనం ధ్యానించాలంటే అంత గొప్ప సమయం కావాలి, చాలా టైం పడుతుంది. కానీ అవసరమైనటువంటి విషయాలు మాత్రం మీతో నేను పంచుకొని ఆ నూతన ఆత్మీయ బలంతో మీ అందరినీ నింపాలని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13, 14 వచనాలు చదివితే ఆ మాట అక్కడ రాయబడి ఉంది. చూడండి. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అనే మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని అనే మాట కనబడుతుంది. అంటే 6వ దూత బోర ఊదినప్పుడు జరిగేటువంటి పర్యవసానం లేదంటే పరిస్థితి ఏంటి అంటే, యూఫ్రటీసు అనే మహానది యొద్ద బంధింపబడిన ఎన్ని దేవదూతలు? 4 దేవదూతలను విడిపించండి, వదిలిపెట్టండి అనేటువంటి మాట కనబడుతూ ఉంది. మనకు 5వ బోరలో కూడా ఇంచుమించుగా ఇది ఇలాంటిదే కనబడుతుంది. 5వ బోర ఊదినప్పుడు కూడా ఎవరో ఒక నక్షత్రము, అగాధము యొక్క తాళపు చెవి కలిగినటువంటి నక్షత్రము అగాధము యొక్క తలుపులు తెరవగా అగాధములో నుండి బయటికి ఏమొచ్చాయి? మిడతలు అనేటువంటివి రావడం గమనించు. అంటే ఆ మిడతలేమో బంధించబడింది అగాధములో, కానీ ఇక్కడ ఉన్నటువంటి 4 దూతల్ని బంధించబడింది అగాధములో అని లేదు, నరకములో అని లేదు, లేదంటే సంకల్యతో
అనేటువంటిది లేదు, చెరసాలలో అనే మాట కూడా లేదు. ఇవి ఎక్కడ బంధించబడి ఉన్నాయని ఆలోచన చేస్తే ఒక నది దగ్గర బంధించబడ్డాయి. పాతాళంలో కానీ, అగాధములో కానీ, నరకంలో బంధించబడినట్టుగా 5వ బోర్లో మనకు కనబడినట్టుగా 6వ బోర్లో కనబడట్లేదు. కాబట్టి ఇవి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి బంధించబడి ఉన్న 4 దేవదూతలు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? 4 దేవదూతలు. మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. యూఫ్రటీసు అనే మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని అన్న 6వ దూతతో చెప్పుట నేను విన్నాను. యూఫ్రటీసు అనే నది దగ్గర ఒక 4 దేవదూతలు బంధించబడి ఉండడం అనేది పచ్చి నిజం. అందులో అవాస్తవం ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ అబద్ధం ఆడేది కాదు. ఏం తెలియజేసేది? సత్యాన్ని మాత్రమే బోధించేది, సత్యాన్ని మాత్రమే భద్రపరుచుకునే ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం కనుక అందులో అవాస్తవాలకి, అసత్యాలకి ఏ విధమైన చోటు లేదు. నిజంగానే 4 దూతలు యూఫ్రటీసు అనే మహానది దగ్గర బంధించబడ్డారండి. వారు చేసినటువంటి తప్పు ఏంటండి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కడ దాని గురించి ప్రస్తావన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా వీటిని బంధించడంలో ఉన్న కారణం కానీ, ప్రస్తావన కానీ ఎక్కడ లేదు. అయితే దేవుని యొక్క ప్రేరణ మేరకు దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి పొందుకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానమును బట్టి కొంత నేను పరిశీలన చేయడానికి దేవుడు అనుమతించాడు. దాన్ని బట్టి వచ్చే వివరణ కూడా కొంతసేపట్లో మీకు అందిస్తాను. అంతకంటే కూడా ముందుగా యూఫ్రటీసు అనేటువంటి మహానది గురించి మనం ఆలోచన చేయాలి. ఇది చాలా ప్రత్యేకమైన నది, చాలా ప్రాముఖ్యమైన నది. ఆదాము అవ్వ కంటే కూడా ముందుగా కలుగు చేయబడినటువంటి నది అది. అంటే ఎంత ప్రాముఖ్యమైన నది అయి ఉంటుందో అర్థం చేసుకోండి. పైగా ఈ నది యొక్క ఆరంభం ఎక్కడి అంటే ఏదేను తోటలో. దేవుడు ఏదేను తోటనైతే ఆదాము గారికి అవ్వగారికి సిద్ధపరిచి ఆ ఇద్దరిని అందులో ఉండడానికి కృప అందించారో ఆ తోటలో నుంచి వచ్చేటువంటి 4 శాఖలలో ఒక శాఖే ఈ యూఫ్రటీసు అనేటువంటి మహానది. అయితే 4 నదులు, 4 శాఖలు, 4 రకాలైనటువంటి పేర్లు గాంచే అనుకోండి ఆదికాండంలో. కానీ యూఫ్రటీసు అనేటువంటి నది మాత్రం చాలా ప్రత్యేకమైన నది అంటాను. ఇప్పటికీ కూడా ప్రవహిస్తున్నటువంటి నది ఇది. ఇప్పటికీ కూడా అంటే సుమారుగా వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే 6000 సంవత్సరాల నుంచి ఎప్పటికీ ప్రవహిస్తున్నటువంటి నదులలో ఒక నది. ఏ నది చెప్పాలి ఒకసారి? యూఫ్రటీసు. యూఫ్రటీసు అనే నది. ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది అనేటువంటి ఆలోచన చేస్తే చాలా నేర్చుకోవచ్చు. కానీ ఈ నది దగ్గర జరిగినటువంటి పరిస్థితులు చాలా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు ఈ నది దగ్గరే జరిగాయి. ప్రాముఖ్యంగా ఆదికాండం మొదటి 15 అధ్యాయాల్లోనే 4-5 సార్లు దీని గురించి ప్రస్తావించబడింది. ఈ 4-5 సార్లు కూడా ఈ యూఫ్రటీసు అనేటువంటి నది దగ్గర చాలా రకాలైన పాపాలు జరిగినట్టుగా కూడా లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి. ఒక్కసారి జస్ట్ టచ్ చేయడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తాను. ఒకసారి మీరు కూడా గమనించే ప్రయత్నం చేయండి. ఆదికాండము 2వ అధ్యాయాన్ని కన్నా మనం తీసినట్టయితే ఆ చోట ఒక మాట కనబడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా భూలోకంలో పాపం జరిగినది, దేవునికి అవిధేయత జరిగింది కూడా ఈ యూఫ్రటీసు అనేటువంటి నది ఉన్న చోటే. ఆదాము అవ్వగారు దేవునికి వ్యతిరేకమైన పని చేసింది కూడా ఈ నది ఉన్నటువంటి చోటే. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సిద్ధపరచుడు, దాన్ని కాచుడికి దానిలో ఉంచెను. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. దాని పేరేంటి? 4వ నది చెప్పాలి. యూఫ్రటీస్. తూర్పు వైపు పారుచున్నటువంటి నదుల్లో ఒక నది. ఈ నదులను తయారు చేసిన తర్వాతే ఆదాము గారిని అవ్వగారిని ఆ తోటలో పెట్టినట్టుగా ఉంది తప్ప ఆదాము గారిని అవ్వగారిని తయారు చేసిన తర్వాత ఇవి వచ్చినట్టుగా లేదు.
కాబట్టి ఎక్కడైతే యూఫ్రటీసు అనేటువంటి దాని యొక్క ప్రారంభం కనబడిందో అక్కడే మొట్టమొదటి పాపం అనేటువంటిది కూడా జరిగింది. ఇది యూఫ్రటీస్ యొక్క మొట్టమొదటి ప్రాముఖ్యత. రెండవదిగా యూఫ్రటీస్ నది దగ్గర జరిగినటువంటి మరొక భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఆదికాండము 4వ అధ్యాయంలో కయీను హేబెల్ గారిని చంపేసి యూఫ్రటీసు నది ప్రవహిస్తున్నటువంటి స్థలాల వైపు పారిపోయి అక్కడ కాపురం ఉన్నాడు ఒక హంతకుడు. ఇది రెండో విషయం. 4వ ఆదికాండము 16వ వచనం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కిన నోదు దేశములో ఎవరున్నారు చెప్పాలి? కాపురం ఉన్నాడు. హంతకుడు ఎక్కడికి వెళ్ళి కాపురం ఉన్నాడు? నోదు దేశము, తూర్పు వైపునున్న నోదు దేశం. ఇది యూఫ్రటీసు అనే మహానది ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి పట్టణం. అంటే కయ్యని గారు యూఫ్రటీస్ నది యొక్క నీళ్లు తాగే బతికాడు. హంతకుడు పారిపోయాడు, దాక్కున్నాడు, కాపురం పెట్టాడు. ఎక్కడంటే ఈ నదీ తీరాన్నే. ఒక పాపాత్ముడు, ఒక హంతకుడిని. ఇది రెండో విషయం. అలాగే దీని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 11వ అధ్యాయం కావచ్చు, 14వ అధ్యాయం కావచ్చు. ఆ 14వ అధ్యాయం అయితే మొట్టమొదటి యుద్ధం జరిగింది బైబిల్ గ్రంథంలో ఈ యూఫ్రటీస్ అనేటువంటి నది దగ్గరే. అన్నిటితో పాటుగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. మూడవదిగా దేవునికి మీద తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు నిమ్రోదు. ఎంతమంది గుర్తుందా పేరు? నిమ్రోదు. ఈ నిమ్రోదు గారు బాబేలు గోపురాన్ని కట్టి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో వెళ్ళేటువంటి ప్రాంతము కూడా ఈ యూఫ్రటీసు అనే నది దగ్గరే. ఎక్కడ కనబడుతుంది అది మనకి? 11వ ఆదికాండము ఆ చోట చాలా స్పష్టమైన రీతిలో అది కనబడుతూ ఉంటుంది. చూడండి, భూమి అందంతట ఒక భాష యొక్క పలుకున ఉండిన వారు తూర్పున ప్రయాణమై. ఎటువైపు? కయ్యను ఎటువైపు వెళ్ళాడు? ఏదేనికి ఎటువైపు వెళ్ళాడు? తూర్పుకి వెళ్ళాడు. వెళ్ళాడు లేదా? తూర్పున ఏ నది ప్రవహిస్తుంది? యూఫ్రటీస్ నది. వారు తూర్పున ప్రయాణమే పోవుచుండగా షేనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడిను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుకొదుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కిల్లును వారికి ఉండెను. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును నంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. ఎక్కడ? షేనారు మైదానమునందు. ఈ షేనారు మైదానమునకు ఆనుకున్నటువంటి నదే చెప్పాలి మళ్ళీ యూఫ్రటీసు అనే నది. చాలా రిచెస్ట్ ప్లేసుల్లో ఒక ప్లేస్ అది. చరిత్ర కూడా తెలియపరుస్తూ ఉంటుంది. ఈ షేనారు నది ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని పట్టణాలలో నిమ్రోదు అనేటువంటి వ్యక్తి యొక్క చారిత్రక ఆధారాలు దొరికాయి. ఆ వ్యక్తి ఉన్నట్టుగా కొన్ని అద్భుతమైనటువంటి ఆధారాలని శాస్త్రవేత్తలు కూడా సేకరించారు. కాబట్టి చరిత్ర తెలియపరుస్తుంది. ఈ ప్రజలు కూడా తూర్పు షేనారు మైదానంలోకి వెళ్ళారు కనుక వీరు కూడా తిష్ట వేసింది. వీరు కూడా మనం అందరం ఇక్కడ కాపురం ఉందామనే ఆలోచనతో ముందుకు వెళ్ళింది కూడా ఏ నదిని ఆనుకున్న ఉన్నటువంటి పరిస్థితి? యూఫ్రటీసు అనేటువంటి నది దగ్గర. కాబట్టి ఎక్కువగా ఈ యూఫ్రటీసు అనే నది దగ్గర దేవునికి వ్యతిరేకమైన పనులు ఎక్కువ జరిగాయి. దీని మీద చాలా రకాల ప్రసంగాలు చేయొచ్చు అనుకోండి. అయితే ప్రసంగాలు కాదు, మనం చేసేది సెమినార్ కనుక మనకు అవసరమైంది మాట్లాడుకుందాం. కాబట్టి యూఫ్రటీస్ దగ్గర నేను చూపించిన మూడింట్లో మంచి అన్న కనబడిందా? యూఫ్రటీస్ ఉన్న ప్రాంతంలో మొదటి పాపం జరిగింది. యూఫ్రటీస్ నది దగ్గరికి ఎవరు పారిపోయారు? మొట్టమొదట హంతకుడు పారిపోయాడు. యూఫ్రటీస్ నది ఉన్నటువంటి షేనారు ప్రాంతాన్ని ఆనుకుని వెళ్తున్నటువంటి ప్రాంతంలోనే దేవుని మీద మొట్టమొదటి తిరుగుబాటు అనేటువంటిది కూడా జరిగింది. ఇలా మాట్లాడుకుంటూ పోతే యూఫ్రటీస్ దగ్గర ఎక్కువ పాపం, ఎక్కువగా దైవునికి వ్యతిరేకమైనటువంటి పనులు జరగడం అనేది లేఖనాల్లో మనకు చాలా సందర్భాల్లో మనకు కనబడతాం. మీరు కనుక గమనిస్తే దేవుడు మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చింది ఆదాము గారిని తయారు చేయడానికి, అవ్వగారిని కాదు.
ఆదాము గారిని కలుగు చేయడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వచ్చి వారి యొక్క స్వరూపమందు భూమి మీద గొడుగుపెట్టి ఆ మొట్టమొదటి మానవుని నరుని తయారు చేశారు. రెండోదిగా ఎక్కడికి వచ్చారు ఆయన అనేది ప్రక్కన పెడితే, మూడోదిగా అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు. డైరెక్ట్గా మళ్ళీ భూమి మీద దిగడం, లోతు దినాలను చూసినటువంటి దేవుడు బాధపడి ఆ సొదొమ గొమొర్రాను నాశనం చేసేటువంటి క్రమంలో చూడడానికి మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. ఈ రెండింటికి మధ్యన మరొకసారి భూమి మీదకి వచ్చాడు. అదే ఈ షేనారు మైదానములో మనుషులు చేస్తున్నటువంటి ఒక పనిని బట్టి. అంటే దేవునికి ఎంత కోపం, ఎంత విసుగు, ఎంత బాధ పెట్టుంటే భూమి మీదకి మళ్ళీ దేవుడు అడుగు పెట్టుంటాడో అర్థం చేసుకోండి. మీరు అలా చెప్పగలరండి అని ఆలోచన చేస్తే అదే 11వ ఆదికాండం గ్రంథం 6వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష కూడా ఒకటే, వారి పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారు ఆటకం ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట్లాడుతూ, దేవుడు మాట్లాడుతున్నారు. మనము దిగిపోయి వారి యొక్క భాషను ఏం చేద్దాం చెప్పాలి, తారుమారు చేద్దాం. మొట్టమొదటి నాగరికత మెసపటోమియా సివిలైజేషన్. మెసపటోమియా దగ్గర నుంచే సివిలైజేషన్ అనే నాగరికత అనేటువంటిది మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచే విస్తరించబడింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా జీవం దేని మూలంగా పోసుకున్నారంటే యూఫ్రటీస్ నదే. ఈ నది మీద బతికినటువంటి మొట్టమొదటి నాగరికత అక్కడనే మొదలైంది. చాలా ప్రత్యేకమైన నది, చాలా ఎక్కువ ఆలోచించకూడదు కాబట్టి అవసరమైన మాట్లాడుకొని వెళ్తాను. అయితే ఇక్కడ దేవుడు భూమి మీదకి దిగిపోయాడండి. ఒకసారి అబ్రహాం గారి విషయంలో దిగాడు, భూమి మీదకి వచ్చి భోజనం చేశాడు, వెళ్ళిపోయారు. ఇద్దరు దూతలకు ఇదిగో మీకు పని అప్పచెప్పాను పూర్తి చేసుకుని వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రెండోసారి ఇది భూమి మీదకి మళ్ళీ దిగాడు. దేనికి? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు దేవుడు మళ్ళీ భూమి మీద దిగాడు. ఎక్కడ? యూఫ్రటీస్ నదిని ఆనుకున్న షేనారు మైదానమునందే. ఏదో జరిగి ఉండాలి కదా ఇక్కడ. యూఫ్రటీస్కి ఇంత పాప చరిత్ర, వ్యతిరేకమైన చరిత్ర ఉన్నదంటే ఖచ్చితంగా ఏదో బలంగానే జరిగి ఉండాలి. పైగా ఆ నది దగ్గరే 4 దేవదూతలను కూడా దేవుడు ఏం చేశాడు చెప్పాలి, బంధించాడు అనేటువంటి మాట ఆ చోట చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే నేను నమ్ముతున్నాను అని కాదు, కానీ చాలామంది చారిత్రకారులు, చాలామంది క్రైస్తవులు, యూదుల యొక్క నమ్మకంలో కూడా ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, ఈ బాబేలు గోపురం అనేటువంటి దాన్ని కట్టడానికి మూలకర్త ఎవరైనా ఉన్నారంటే నిమ్రోదే. ఆ నిమ్రోద్ ఒక సాధారణమైనటువంటి మనిషి కాదు, కానీ ఆయన ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్. నెఫిలిం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఈ వ్యక్తి నెఫిలిం అయి కూడా ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచన, నమ్మకం కూడా చాలా కాలం నడిచింది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన జరిగింది. ఎంత వ్యతిరేకమైన ఆలోచన అంటే, ఆదాము అవ్వ దగ్గరికి సాతానుగాడు వచ్చి చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు ఇది త్రిను సమయమున నిమిషంలో మీరు ఎవరిలా మారిపోతారో, దేవదూతల్లాగా, దేవుళ్ళలాగా అయిపోతారు. అప్పుడు ఓడిపోయారు ఆదాము అవ్వ. తర్వాత జలప్రలయం రప్పించాడు. నోవాహు జలప్రలయం నుంచి ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నోవాహు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి జనాంగమే ఇక్కడ ఉన్నారు, మెసపటోమియా అనేటువంటి చరిత్ర దగ్గర. ఇక్కడ కూడా మళ్ళీ సాతాను కొంతమందిని పంపించాడు. సేమ్ ఆదాము అవ్వ దగ్గర ఎలాంటి కుయుక్తి అయితే పన్నాడో అదే కుయుక్తి ఇక్కడ ఖచ్చితంగా పన్నాడు అనడానికి ఒక ఆధారం చూపిస్తాను. చూడండి 4వ వచనం చూస్తే ఆ మనుషులు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో, ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, ఎక్కడ కట్టేస్తారంటండి ఇల్లు? దేవుని లోకానికి అంటుకునే అంత ఎత్తు శిఖరం కట్టాలి. అంటే వీళ్ళు ఎలాగైపోదాం అనుకుంటున్నారు చెప్పాలి. ఇప్పుడు ఆదాము అవ్వ దగ్గర జరిగినటువంటి పరిస్థితికి ఇక్కడ పరిస్థితికి సంబంధం ఉందంటారా లేదంటారా? ఇంచుమించు అనుభవాలు కనబడుతున్నాయా లేదా? అక్కడ దేవదూతల్లాగా అయిపోదాం అనుకున్నారు, ఇక్కడ దేవదూతలకే దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వీళ్ళు ఆకాశమంత మట్టుకు శిఖరమున గడుదాం,
అంటే దేవుని పరలోక రాజ్యం వరకే వాళ్ళకి కట్టేద్దామనే ఆలోచన. ఈ ఆలోచన మనిషికి రాకూడదు, వచ్చి ఉండకూడదు. ఎవరు తీసుకుని వచ్చి ఉండాలి? చెప్పాలి, సాతానే. అంటే సాతాను ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళని శోధించాడు అని నేను అన్నా, కానీ బహుశా నా యొక్క నమ్మకం ఏంటంటే కొంతమంది దూతలను, పడద్రోయబడినటువంటి దూతలను అక్కడికి పంపించాడు. మనుషులకి రాకూడనటువంటి ఆలోచన మళ్ళీ పుట్టించాడు. లేనిపోని ఆశలను మళ్ళీ మొదలు పెట్టించాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి లేనిపోని ఆలోచనలు మళ్ళీ కలుగు చేశాడో, ఇక్కడ ఉన్నటువంటి నిమ్రోది యొక్క సమూహాన్ని కూడా మళ్ళీ కలుగు చేశారు ఈ పడద్రోయబడినటువంటి దేవదూతలే. ఆ తర్వాత కూడా నెఫీలియన్లు అనేటువంటి వారు ఉన్నారనేటువంటి మాటను పట్టుకుని, అసలు నెఫీలియన్లు అంటే పెద్ద పెద్ద మనుషులు, మన దేవదూతలకి మనుషులకి పుట్టిన వాళ్ళు కాదని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అప్పుడు చేసిన తప్పు మళ్ళీ అదే దేవదూతలు చెయ్యవా? మనుషుల కుమార్తెలతో చేసిన తప్పుకి దేవుడు బంధించాడు. అందరినీ బంధించేశాడా? అన్ని దేవదూతల్ని బంధించేశాడా? సాతాన్ని బంధించేశాడా? ఏ తప్పు అయితే చేసాయో వాటిని బంధించాడు. మళ్ళీ అవే దూతలు మళ్ళీ వచ్చి అదే పని చేయమంటానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? పైగా వాళ్ళకి ఎక్కువ వీలు కూడా ఉంది. ఎందుకు తెలుసా? మరలా నేను ఈ భూమిని ఏం చేయను, నాశనం చేయననే మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాయి ఆ దూతలు. మళ్ళీ మనుషులతో తెలియనటువంటి పాపం జరిగించే మళ్ళీ నెఫీలియన్లు అనేటువంటి వాళ్ళు పుట్టారు. అందులో డౌట్ లేదు. దేవుడు వంటి వాళ్ళము, దేవదూతల వంటి వాళ్ళము అయిపోదాం అనే ఆలోచన బట్టి దేవుడు దిగిపోయాడు. వారందరి భాషని తారుమారు చేశాడు. పూర్తిగా వాళ్ళందరూ ఏమైపోయారని ఉంది బైబిల్లో? చెదిరిపోయేను అనే మాట కనబడతాం. ఎక్కడ? షీనారు మైదానమునందు ఏ నది నీళ్లు త్రాగేవారు? వాళ్ళు తూర్పు వైపున యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగేవారు. ఈ నది దగ్గర ఒక 4 దేవదూతలు దేవుడు బంధించాడండి. బైబిల్లో మీరు ఎక్కడన్నా వెతకండి, ఎక్కడ వీటి యొక్క ప్రస్తావన కనబడదు. ఎక్కడ కనబడదు. ఎక్కడ చోటు ఇవ్వలేదు దేవుడు. ఒకవేళ ఉన్నాయేమో, ఒకప్పుడు రాసి ఉంచాడేమో, తర్వాత కాలంలో అది అవసరం లేదని తీసేసి ఉండొచ్చేమో గ్రంథకర్తలు. లేకపోతే మనకే అది పెద్ద అవసరత లేదేమో, అందుకోసం కూడా ఇలా రాసి ఉంచాడు. ఇప్పుడు 4 దేవదూతలు బంధించాడని ఉంది. ఎందుకు బంధించాడు, ఎక్కడ బంధించాడు అంటే రాయలేదు. రాయలేనంత మాత్రాన అది అబద్ధమైపోద్దా? ర్యాప్చర్ అనేది కూడా బైబిల్లో ఎక్కడ లేదు. సంఘం ఎత్తబడుట అనేది ఎక్కడ బైబిల్లో లేదు. రాయలేదు కాబట్టి అది అబద్ధమైపోద్దా? కాబట్టి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఏమనంటే, ఏలియన్స్ అనేటువంటి వాటి గురించి బైబిల్లో రాయలేని దాని గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు? రాయలేదన్నంత మాత్రాన అది అబద్ధం అయిపోద్దా? కొన్ని అవసరమైన రాశారు, కొన్ని తీసేశారు. ఎందుకంటే నమ్మశక్యంగా ఉండనవి తీసుకేసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఈ 4 దేవదూతల్ని దేవుడు ఎందుకు బంధించాడు? వారు చేసినటువంటి తప్పేంటి? వారు చేసిన అతిక్రమం ఏంటి? వారు చేసినటువంటి వ్యతిరేకమైన పని ఏంటి అని అంటే ఆలోచిస్తే చాలా ఆలోచనలు వచ్చినాయి, కానీ బైబిల్లో మాత్రం దానికి అనుసంధానమైన లేఖనం ఎక్కడ కూడా లేకపోయింది. నేనంటాను, ఖచ్చితంగా ఏ దేవదూతలైతే మళ్ళీ వచ్చి మనుషులతో మళ్ళీ పాపం చేసే ప్రయత్నం చేసాయో, లేనిపోని ఆలోచనలు ఎప్పుడైతే మళ్ళీ మనిషిలోకి పంపించే ప్రయత్నం చేసాయో, వాటిని దేవుడు వెంటనే అరికెట్టే ప్రయత్నం చేసి ఉన్న ప్రదేశంలో ఆయన ఏం చేసి ఉండాలి? బంధించి ఉండాలి. ఏ యూఫ్రటీసు అనే మహానది దగ్గర మళ్ళీ దేవదూతలు వ్యతిరేకమైన పని మొదలు పెట్టారో, మళ్ళీ వాళ్ళ అగాధములో వేయలేదు. ఈ దేవదూతలు ఉన్న ప్రదేశంలోనే, అంటే లోతు దినాల్లో మనుషులు ఉన్న ప్రదేశంలో ఎలా కాల్చిపడేశాడో, ఈ యూఫ్రటీస్ నది దగ్గర చేసినటువంటి ఒక తప్పిదాన్ని బట్టి ఈ దేవదూతల్ని ఆయన అక్కడే బంధించేశాడు. 4 అంటే 4 అయి ఉండకపోవచ్చు, 40 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు, ఎన్నన్నా అవ్వచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుంది. కాబట్టి వెంటనే మళ్ళీ ఇంకొక చోటకు కూడా తరలించకుండా, ఏ విధమైన అగాధం దగ్గరికి కూడా తీసుకుని వెళ్లకుండా, పాపం చేసిన చోటే వెంటనే వాళ్ళు ఏం చేసి ఉండాలి? దేవుడు చెప్పాలి, బంధించి ఉండాలి. అదే ప్రకటన గ్రంథం 9, 13, 14 వచనాలు మనకు తెలియపరుస్తున్నాయి. చూడండి ఒక్కసారి దాన్ని టచ్ చేద్దాం. టచ్ చేసి ప్రక్కకు వెళ్ళిపోదాం. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి
ఒక స్వరము, యూఫ్రటీసు అనే మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకున్న 6వ దూతతో చెప్పిన వెంటనే మనుష్యులలో 3వ భాగము సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఎంత అద్భుతంగా రాశాడు చూడండి అక్కడ పరిశుద్ధాత్ముడు. ఎంత క్లియర్గా దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. పెర్ఫెక్ట్ టైములో, పెర్ఫెక్ట్ క్షణంలో వాటిని విడిచిపెట్టాలి అని దేవుడు రాశాడు. పెర్ఫెక్ట్ డేటు ఉందా లేదా అక్కడ? ఎంత క్లియర్గా చూడండి. అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినములో, అదే గడియలో, గంటలో, అదే సమయంలో వాటిని విడిచిపెడుతున్నారు. అంటే పెర్ఫెక్ట్ డేట్లో అవి విడిపించబడుతున్నాయి. అదేనా దాని అర్థం? ఇంకేమన్నా ఉందా? ఆ సమయమున అని రాసి ఉంటే సరిపోదు, అలా రాయలేదు దేవుడు. అక్కడ ఏమని రాశాడు చూసారా? సంవత్సరము, నెల, డేటు, ఆ డేట్లో సమయాన్ని కూడా రాసి ఉంచాడు. అంటే పెర్ఫెక్ట్ టైంలో వాటిని విడుదల చెయ్యాలి అనేటువంటి ఆలోచన దేవుడు చిత్తం అయి ఉన్నదన్నమాట. పెర్ఫెక్ట్ సంవత్సరం, పెర్ఫెక్ట్ నెల, పెర్ఫెక్ట్ దినము, పెర్ఫెక్ట్ చెప్పాలి గంటకు సిద్ధపరచబడి ఉండెను. ఏమేముంటుంది అది? ఎక్కువగా బుర్ర పీక్కోవద్దు. మీరు ఎక్కువ బుర్ర పీక్కుంటే నేనున్న అవసరత ఎందుకు, నేనుండడం ఎందుకు ఇక్కడ అవసరం. మీకు ఈజీగా చెప్పేస్తాను. దీని లింక్ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే 6వ పాత్రలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? 6వ బోర గూర్చినటువంటి లింకు 6వ పాత్రలో మనకు కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం సేమ్ వచనాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ వచనాల దగ్గర అయితే 6వ బోర మొదలయ్యిందో సేమ్ అయ్యే వచనాల దగ్గర 6వ పాత్ర యొక్క ప్రస్తావన. 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. 6వ దూత తన పాత్రను ఏ నది దగ్గర? మళ్ళీని యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి 666 పనిచేస్తుంది చూడండి. ఇక్కడ క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. ఎన్ని అపవిత్రాత్మలు? 3. అక్కడ ఎన్ని దేవదూతలు? 4. ఎక్కడ ఏ నది దగ్గర? ఇవి వెళ్ళి ఏం చేస్తున్నాయి చూడండి. అవి సూచనలు చెయ్యనట్టు దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళాను. ఏ దినమున? మహాదినమున. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. అదే దినమున. ఈ దినం దేని గురించి అంటే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద అడుగుపెట్టి అపవాదితో యుద్ధం చేసే దినం అది. ఆ టైంలో విడవబడతాయి అన్నీ. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుని యొక్క బహిరంగ రాకడది. ఆ దినమునకు సిద్ధపరుస్తాయన్నమాట. ఏంటి? ఈ దేవదూతలు. ఎవరు ఈ దేవదూతలు? పడద్రోయబడిన దేవదూతలు. ఎందుకంటే పెద్ద క్లారిఫికేషన్ అవసరం లేదు. ఎందుకో తెలుసా? అక్కడ భూమి అందున్న రాజులందరినీ సిద్ధపరుస్తుంది. దేనికి సిద్ధపరుస్తాయి చెప్పండి? రాజులు దేనికి సిద్ధపరచబడతారు? సరదా కోసమా? ఏం చేయాలి? రాజులు రెడీ అయ్యారంటే దాని అర్థం ఏంటి? యుద్ధం స్టార్ట్ అవుతుందని. ఇక్కడ మీరు కానీ గమనిస్తే 16వ వచనం 9వ అధ్యాయంలో గుర్రపు రౌతులు సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనం ఇలాగూ చూచితిని. ఆ గుర్రములకు వాటి మీద కూర్చుంటున్న వారికి నిప్పుల వరి, ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైపురుపు ఉండెను. ఆ గుర్రముల సింహపు తలల వంటివి.
ఆ చేస్తుంది ఏంటంటే, అది కింద వచనాలు చూస్తే అవి కూడా యుద్ధం చేస్తడానికి, యుద్ధాన్ని జరిగించడానికి అవి బయటకు వచ్చినాయి, రెడీ చేస్తున్నాయి. 16వ అధ్యాయంలో ఉన్నది కూడా యూఫ్రటీస్ నది దగ్గర. ఎక్కడికి వెళ్ళినాయి అపవిత్రాత్మలో? భూలోకమందు ఉన్నటువంటి రాజులు పోగు చేస్తున్నాయి. ఎవరి మీద యుద్ధం చేయడానికి? యేసుక్రీస్తు ప్రభువు వారి మీద యుద్ధం చేయడానికి ఇవి సమకూరుస్తున్నాయి మనుషుల్ని. పడద్రోయబడిన దేవదూతలై అవే ఎలియన్స్ అంటాను నేను. పడద్రోయబడినటువంటి దేవదూతలన్నీ ఎలియన్స్ కాదు, గ్రహాంతరవాసులు కాదు. ఎలియన్స్ అనేటువంటివి కానీ లేకపోతే నేను అసలు సేవకుడినే కాదు. ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా చెప్తాను. ఎందుకో తెలుసా? బాల్య దినములు యందే దాని యొక్క దర్శనాన్ని చూపించాడు దేవుడు నాకు. 6th క్లాస్లోనే వాటి యొక్క దర్శనాన్ని చూసాను. అప్పటి వరకు ఎలియన్ సినిమాలే లేవు, సినిమాలు అంటేనే తెలియదు మాకు ఆ రోజుల్లో. బాల్య దినములు యందే దేవుడు చూపించాడు ఆ దర్శనాన్ని, మర్చిపోలేను ఎప్పటికీ కూడా. పడద్రోయబడిన దేవదూతలన్నీ ఎలియన్స్ కాదు, సుపీరియల్ బీయింగ్స్. వాటిలో పెద్ద శాఖలో ఉన్న 4 దేవత అంటే ఎలియన్స్ మీద కూడా డామినేట్ చేసేటువంటి, వాటి మీద అధికారం పొందుకున్న దేవదూతలు ఈ 4ని. ఎలియన్స్ ఎవరంటే పడద్రోయబడినటువంటి దేవదూతల్లో ఒక ర్యాంక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే నెఫీలియన్లు దేవుడు నాశనం చేశారు కదా నోవాహు జలప్రలయంలో. నాసికారంధ్రాల్లో ఊపిరున్న ప్రతిదీ కూడా చచ్చిపోయిందని ఉంది కదా. వాటిలో నెఫీలియన్లు కూడా ఉన్నారు. వాటి ఆత్మలకి సాతానుగాడు శరీరాన్ని ఇచ్చాడు. అవే ఎలియన్స్. 100 సార్లు చెప్తాను, 1000 సార్లు చెప్తాను, 1,00,000 సార్లు చెప్పగలను ఈ మాట. 2020 సంవత్సరం నుంచి చెప్తాను ఈ మాట నేను. నెఫీలియన్ల యొక్క ఆత్మలకి శరీరాన్ని ఇచ్చాడు సాతాను. వికృతమైనటువంటి శరీరాలు అవి చూస్తే, అంటే మనం చూస్తున్నట్టుగా అవి ఏమి ఉండవు, కానీ చూపిస్తున్నట్టుగా వేరే లెవెల్ ఉంటాయి. ఈ 3 కప్పలు వంటి అపవిత్రాత్మలో ఈ నెఫీలియన్ల యొక్క ఆత్మలు, దయ్యములే అన్నాడు చూడండి, అపవిత్రాత్మలు అన్నాడు యేసయ్య ఒక చోట. ఈ దయ్యాలకి కొన్నిటికి శరీరాన్ని ఇచ్చాడు సాతానుగాడు. అవే గ్రహాంతరవాసులు, మనకి తెలియనటువంటి జీవం. అది తిరుగుతున్నాయి, లోకం మధ్యలో తిరుగుతూ ఉన్నాయి అంటాడు పౌలు భక్తుడు. అవి లోకమంతటా ఉన్న రాజులందరినీ పోగు చేసి ఎవరి మీద యుద్ధానికి రెడీ చేస్తున్నాయి చెప్పాలి. చాలా పెద్ద సూపర్ న్యాచురల్ ఆర్మీ అంటాం. ప్రపంచంలో ఏ రాజుకు లేనటువంటి సైన్యం అది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. రెండవదిగా మానవుడు చేసినటువంటి యుద్ధ ఉపకరణాలు ఉంటాయి. మూడవదిగా హ్యూమనాయిడ్స్, రోబోట్స్ అనేటువంటివి ఇందులో ఈ ఆర్మీలో. నాలుగవదిగా పడద్రోయబడిన దేవదూతలు. ఐదవదిగా నెఫీలియన్ల యొక్క ఆత్మలు, దయ్యపు ఆత్మలు, ఎలియన్స్. అవి ఈ 5 గుంపులు కలిసి ఒక్కడి మీదకి వెళ్తాయి. ఆయన కత్తి తీసి, బాణం తీసి, చాకు తీసి ఏం కాదు, నోటి ఊపిరితో ఏమైపోతాయి? చచ్చిపోతాయి. జస్ట్ ఆజ్ఞ నశించిపోను కాక అంటాడు అంతే. అంత కూడా అనక్కర్లేదండి ఆయన. నాశనం అయిపోను కాక అని కూడా అనక్కర్లేదు ఆయన. జస్ట్ ఆయన ఆలోచిస్తే అన్నీ అయిపోయినట్టే. అంత పెద్ద ఆర్మీ కూడా. అదే దానియేలు 7వ అధ్యాయంలో చెప్తాడు మనకి. ఆ జంతువు చాలా వికృతమైనది. ముందు చూసినటువంటి 3 జంతువులతో పోల్చుకుంటే చాలా వ్యతిరేకంగా ఉంది. మహాబలము కలిగినది, ఇనపదంతములు కలిగి ఉన్నవి. ఇనపదంతాలు. రోబోట్స్ దేంతో తయారు చేయబడతాయి చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. చాలా పెద్ద విషయం ఇదంతా. అన్నీ మాట్లాడుకుంటే మనకు సమయం సరిపోదు కనుక కొంచెం త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాం. 7:7 చూస్తే, పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4 జంతువు ఒకటి కనబడును. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనపదంతములు 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దాన్ని కాలక్రింద అనగదొరుక్కుచుండెను.
ఈ సైన్యంలో ఏ మతం ఉంటుందో చెప్పాను. అలాగే రోబోట్స్ ఉంటాయని కూడా చెప్పి దీని మీద పెద్ద ప్రసంగం చేసేసాను, ఇంచుమించుగా 2 గంటలు చెప్పి. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సూపర్ న్యాచురల్, చాలా భయంకరమైనటువంటి ఒక సైన్యాన్ని దేవుడు, సాతానుగాడు అక్కడ సమకూరుస్తున్నాడు. ఎవరి మీద కంటే దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, దేవుని మీద యుద్ధం చేయడానికి పోగు చేస్తున్న సైన్యం. ఈ ఎలియన్స్ అనేటువంటి నెఫీలియన్ యొక్క ఆత్మలు, అంటే ఎలియన్స్ అంటే నెఫీలియన్ యొక్క ఆత్మలు, ఆకాశ మండలంలో తిరుగుతున్నట్టు అపవిత్రాత్మలు, అవి దయ్యాలు అన్నాడు యేసయ్య అన్నాడు, ప్రకటన గ్రంథం అంటుంది, పౌలు గారు అంటున్నారు. ఈ దయ్యములు, అపవిత్రమైన కప్పల వంటి 3 ఏలియన్స్, గ్రహాంతరవాసుల మీద ఒక పెద్ద శాఖ, డామినేటింగ్ లీడర్స్, ఇవి వెళ్ళి అన్నిటినీ కూడా సమకూరుస్తాయి. ఇది యుద్ధానికి సంబంధించినటువంటి విషయం. ఈ 6వ చెప్పాలి బోర, 6వ పాత్ర అయిన, అంటే దానికి దీనికి సంబంధం ఒకటే, కానీ విశ్లేషణలో చాలా డిఫరెన్స్ కనబడుతుంది మనకి. ముందు రోజుల్లో దాన్ని కూడా చేద్దాం. కాబట్టి 4 దూతలు ఎవరు అని అనగా, దేవుడు బంధించినటువంటి పడద్రోయబడిన దేవదూతలు. ఏలియన్స్లో ఒక డామినేటింగ్ స్టేజ్, ర్యాంక్ ఉన్నటువంటి దూతలయ్యి. అవి వెళ్ళి మొత్తం అందరినీ పోగు చేసుకుని అర్మగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి తీసుకొస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమంది చచ్చిపోతారని ఉంది అక్కడ? చాలా కోట్ల మంది చనిపోతారని ఉంది. ఆ తర్వాత వచనాలకైనా మనం చదివితే, గుర్రపు రౌతులు, 9వ అధ్యాయం 16వ వచనం ప్రకటన, గుర్రపు రౌతుల సైన్యం లెక్క 20 కోట్లు. 20 కోట్లు అంట గుర్రపు రౌతులు, గుర్రములు. వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనం ఇంక ఇలా చూచిన, గుర్రములకు వాటి మీద కూర్చుండున్న వారికి నిప్పుల వరే, ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణములు, మైమరుపులు ఉండెను. గుర్రం మీద కూర్చున్నవాడికి ఇలాంటి మైమరుపులు ఎక్కడన్నా ఉంటాయా? మనిషి అయితే ఉంటాయా? దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ? డెమానిక్, దయ్యముల యొక్క సైన్యంతో పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ. దయ్యపు సైన్యం అది. ఎరుపు వర్ణము, నీలు వర్ణము, గంధక వర్ణములని, ఆ లైటింగ్ దయ్యములతో, డెమానిక్ ఏమంటారు దాన్ని తెలుగులో? సైన్యం అది. ఇది మొదటిది. వాళ్ళని సిద్ధపరుస్తున్నారు ఈ 4 దేవదూతలు. ఓకే, ఆ గుర్రముల తలలు సింహపు తలలు వంటివి, వాటి నోళ్ళల్లో నుండి అగ్ని ధూమ గంధకులు బయలువెడలుచుండెను. కోమ పెట్టాడు అక్కడ? కోమ పెట్టలేదా? పులిస్టా పెట్టేశాడు ఏకంగా, కోమ కూడా కాదు. అంటే ఇది వేరే సబ్జెక్ట్ అన్నమాట. వాటి తలల నుండి ఏమొస్తుంది? అగ్ని ధూమ గంధకములు. మీరు ఎప్పుడన్నా యుద్ధ ట్యాంకర్లను చూసారా? యుద్ధ ట్యాంకర్లని, యుద్ధానికి వెళ్తున్నప్పుడు ట్యాంకర్లు వెళ్తాయి కదా, అవి ఫైర్ చేసినప్పుడు మిసైల్ బయటకు వెళ్తుంది. మిసైల్తో పాటుగా 2 బయటకు వస్తాయి. ఏంటో చెప్పండి? ఒకటి అగ్గి, దాన్ని వెంబడించే పొగ. ఇది మనిషి తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఫిజికల్ మనుషుల యొక్క సైన్యం ఉంది, దయ్యపు సమూహం ఉంది. తర్వాత వాటి నాళ్ళ నుండి అగ్ని ధూమకంధకములు బయట వెలుచున్నాయి. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నాళ్ళ నుండి బయలువెడుచున్న అగ్ని ధూమకంధకముల చేత మనుష్యుల్లో 3వ భాగం చంపబడిను. ఆ గుర్రముల బలం వాటి నాలుగు యందున వాటి తోకల యందు ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలి ఉండి తల్ల కలిగి పోయినందున వాటి చేత అవి హాని చేయను. ఇంకా చాలా చదువుకుంటే చాలా అర్థమవుతుంది. అంతా కూడా చాలా పెద్ద సైన్యం అండి. దయ్యపు సమూహం ఉంది, పడద్రోయబడిన సమూహం ఉంది, ఒక మతం ఉంది. ఇందులో ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ముద్రించబడినటువంటి వ్యక్తుల వాళ్ళు, 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు. 4వదిగా ఈ అపవాదిగడికి ఎంకరేజ్ చేసేటువంటి ప్రపంచ దేశాల్లో రాజులు ఉన్నారు. 5వదిగా పడద్రోయబడినటువంటి దేవదూతలో నెఫీలియన్ల యొక్క ఆత్మలు, దయ్యాలు కూడా ఉన్నాయి ఈ సైన్యంలో. ఇవన్నీ కలిసి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన మన యేసు మీదకి వచ్చేస్తాయంట. ఏదో పొడి చేద్దాం అనుకుంటే పాపం బూడిద చేసి పాడేస్తాడు. ముద్రించబడిన వాళ్ళు మాత్రం ఏం చేయడు, ఏమి కొట్టడు, ఏమి నాశనం చేయడు. పట్టుకొని మండుచున్న అగ్ని గంధకంలో బతుకుండగా వేసేస్తాడు.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్లు, ఇంకా చాలామంది ఉన్నారు చూడండి, ఇవన్నీ ఎగిరిపోతాయి. అన్నీ ఎగిరిపోతాయి, నాశనం చేసి పాడేస్తాడు ఈ ఆత్మల్ని దేవుడు. సాతాను కూడా ఒక్కడే ఉంటాడు. సాతాను గడ వెనకాల ఎవరో ఉండరు, వాడు ఒక్కడే మిగిలిపోతాడు. వాడు సమూహం అంతా నాశనం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనుషుల్ని వాడు వెంట పెట్టుకుని వస్తారు తప్ప మళ్ళీ వాడికి సమూహం అనేది కనబడు. తర్వాత 1000 ఏండ్ల తర్వాత జరిగేటువంటి పరిస్థితి అది. అందరూ నాశనం చేసి పాడేస్తాడు. మీరు కానీ గమనిస్తే ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. AI అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర. 2022 సంవత్సరంలో నేను హెచ్చరించినది మంచిది కదా, మనిషి యొక్క ఉనికి లేకుండా తుడిచిపెట్టేస్తుంది. సాతాను యొక్క జ్ఞానంతో ఒకటి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి 2022 సంవత్సరం ప్రసంగంలో నేను తెలియపరిచా. 2023 ఎండింగ్ 24 ప్రారంభానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి ఉన్నది అనేది ప్రపంచానికి పరిచయం అయింది. 2025 సంవత్సరం మధ్యకి వచ్చేటప్పటికి ప్రపంచాన్ని ఏలేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది. మనిషి లేకుండా తుడిచిపెట్టేసే సాతాను జ్ఞానం నుంచి వచ్చినదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకో విషయం చెప్తాను, నమ్మండి నమ్మకపోవండి అది మీ ఇష్టం. దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం లేదు, కోల్పోయే నష్టం అంతకంటే లేదు. 2040 సంవత్సరం నాటికి భూమి మీద ఎంతమంది మనుషులైతే ఉన్నారో వారికంటే ఎక్కువ రోబోట్స్ ఉంటాయి అని ఎలాన్ మస్క్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పాడు. ఎలాన్ మస్క్ అనే వ్యక్తి చిన్నోడు కాదు, మార్స్ మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నించేది ఆ వ్యక్తే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాణం పోసింది కూడా ఈ వ్యక్తే. ఆ వ్యక్తి తాతలు కూడా దీనిలో చరిత్రలో భాగస్తులే ఉన్నారనుకోండి. చెప్తున్నా, రోబోట్స్ అనేటువంటివి మనుషుల్ని ఏలతాయి. మనిషి పని చేయక్కర్లేదు, సోమరుల వలె పడుకుంటే అవే పని చేసేస్తాయని చెప్పి రోబోట్లను అమ్మడానికి ముందుకు వచ్చిన వ్యక్తి కూడా ఈ ఎలాన్ మస్క్ అనే వ్యక్తే. కారును నడపాలంటే డ్రైవర్ అవసరం, డ్రైవర్ లేకుండా కారు నడపవచ్చు అని కారు తయారు చేసింది కూడా ఈ మనిషే. మార్స్ అనేటువంటి గ్రహం మీద మనుషులకి, అపర కుబేరులకి అడ్వాన్సులు సైతం తీసుకొని బంగ్లాలు కట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కూడా ఈ వ్యక్తే. ఈ వ్యక్తి అన్న మాట ఏంటో తెలుసా? ఒకానొక రోజు రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనుషులకు దేవుడు కాబోతుంది, దాన్ని దేవుడు చేస్తారు. ఆ వ్యక్తి అన్న మాట 2040 సంవత్సరానికి, అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది? మ్యాక్సిమం 14 సంవత్సరాలు. ఈ 3 నెలలు 4 నెలలు తీసిపడేయండి. 2040కి మనుషులు ప్రస్తుతం భూమి మీద 800 కోట్లు ఉంటే ఆ సంవత్సరం లోపుకే భూమి మీద 1000 కోట్ల రోబోట్లు ఉంటాయి, ఇది ఖచ్చితం అని చెప్పి ప్రకటించిన వ్యక్తి. ఆ రోబోట్లన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? సాతానుకు ఉపయోగపడతాయి. సాతాను సైన్యములో ఒక భాగం ఈ రోబోట్ పాత్ర పోషిస్తుంది. 666 ముద్ర వేయించడంలో కూడా బలవంతంగా ఈ రోబోట్స్ యొక్క పాత్ర ఉంటుంది. ప్రతి షాపింగ్ మాల్ బయట, ప్రతి ట్రావెలింగ్ స్టేషన్స్ బయట ఇవి ఏలతాయి, ఇవి స్కాన్ చేస్తాయి. ఇక్కడ ఉంటుంది, లేదంటే ఇక్కడ బహిరంగంగా వేసుకోవచ్చు. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ధైర్యంగా దర్జాగా ఇక్కడ వేసుకుంటారు. అది ఇదిగో కొంతమంది ఇక్కడ వేసుకుంటారు, బహిరంగంగా వేసుకుంటారు, ఇక్కడ కూడా వేసుకుంటారు. అది చిప్పు కాదు, ఇంకోటి కాదు, అదొక దేవుని పేరు. 100 సార్లు 1,00,000 సార్లు చెప్తాను ఈ మాట. ఆ మతస్థులే అన్నారు, ప్రతి గడపలోకి మేము వస్తాం, ప్రతి గడపలోకి కూడా మా దేవుణ్ణి పెడతాం. ఇంచుమించుగా ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. లండన్ పెద్ద దేశం, క్రైస్తవ దేశం అంటే చాలా చిరాకేస్తుంది నాకు. ట్రంప్ గారు కానీ లేకపోయి ఉండుంటే అమెరికా కూడా దేశంగానే మారిపోతుంది, కానీ మారిపోద్ది ముందు రోజుల్లో.
నరేంద్ర మోడీ గారి కానీ భారతదేశానికి ప్రధాని కానీ కాకపోయి ఉండుంటే ఈ పాటికి భారతదేశం కూడా చెప్పకూడదు. నరేంద్ర మోడీ గారు నిలబెట్టింది దేవుడే. 100 సార్లు చెప్తాను. ఏదో క్రైస్తువులు కొంత వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానంలో ఆ వ్యక్తి వెళ్తున్నాడని అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తి అపవాది యొక్క ఆలోచనకి ఎంత వ్యతిరేకంగా దేవుడి మూలంగా పనిచేస్తున్నా చాలా మందికి తెలియదు. అది ఈ మాట నేను చెప్పగలను ధైర్యంగా. 2040 సంవత్సరానికి రోబోట్లు మనుషుల కంటే ఎక్కువ ఉంటే మనిషి ఒక రోబోట్ని జయించగలడని మీరు అనుకుంటున్నారా? ఒక రోబోట్ ఒక 20-30 మంది మనుషుల్ని తొక్కేస్తుంది. దానిలో 7 ఏళ్ళు ఉన్నది అదే. అందరిని కొద్దిగా ఏం చేస్తుంది? అది త్రొక్కుచున్నదే, అనగదొక్కేస్తుంది. సాతాన్ యొక్క ఆర్మీ అందరినీ పోగు చేస్తాయి. హయ్యర్ సెక్టార్లో ఉన్నటువంటి దేవదూతలయ్యి, కొత్త దేవుల్ని మెసపటోమియా చరిత్రలోకి పరిచయం చేసిన దేవదూతలయ్యి. మెసపటోమియా చరిత్రలో నుంచి అనేక దేవుళ్ళు దేవతలు పుట్టుకొచ్చారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ దేవుళ్ళు దేవతలు ఎప్పటికీ కూడా ప్రపంచంలో అనేక మతాలను ఏలుతున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి. మనం ఉన్నది అంత్య దినాలలో, చివరి రోజుల్లో ఉన్నాం. వీలైనంత త్వరగా దేవుణ్ణి తెలుసుకోవాలి, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, అన్నిటికీ మించిన మారు మనసు పొందుకోవాలి. రాత్రంతా నిద్రపట్టలేదు, ఇంచుమించుగా 3:30 వరకు బయటే కూర్చున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి మెలకు వస్తుంటే నిద్ర పట్టట్లేదు. మళ్ళీ ఆ మెలకు వచ్చినప్పుడు కలిగే ఆలోచన ఏంటంటే, దేవుని రాకడొస్తే ఏంటి పరిస్థితి, దేవుని రాకడొస్తే ఏంటి పరిస్థితి, ఇదే బుర్రలో తడుతుందంట మా అమ్మగారికి, మా ఇంట్లో వాళ్ళకి. అర్ధరాత్రిలో నిద్రలో నుంచి లెగిస్తుంటాయి, ఏమవుతుంది, మనం ఎక్కడుంటాం, అసలు పరిస్థితి ఏంటి, మన వాళ్ళు ఏమైపోతారు, ఇవన్నీ ఆలోచిస్తున్నారంట. నాకు నిన్నే చెప్పారు మా ఇంట్లో వాళ్ళు. ఇలాంటి సాక్ష్యాలు మన ఫాలోవర్స్ వాట్సాప్లో లెక్కలేనని పంపిస్తున్నారు నాకు. రాకడొస్తే ఏంటన్నా, ఏమైపోతామన్నా, ఎక్కడుంటామన్నా, బంధాలు కొనసాగుతాయా, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎన్నో వేల లక్షలాది ప్రశ్నలు. అందరితోని దేవుడు మాట్లాడుతున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నానండి. నీతో మాట్లాడుతున్నాడా లేదని ప్రశ్నించుకో. ఆయన ఆలస్యం చెయ్యక త్వరగా వచ్చుచున్నాడు. అంత్యకాలంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి గడియలో ఉన్నాం, ఆఖరి గడియలో ఉన్నాం. దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు మనకి మార్పు పొందడానికి, రక్షణ పొందుకోవడానికి. ఇంకనూ ఇటు అవకాశాన్ని, కృపని ఎవరైనా తృణీకరిస్తూ విసర్జిస్తూ ముందుకెళ్ళిపోతే ఎంత మాత్రమును కూడా తప్పించుకోలేరు. ఎంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటావు? ఏంటి తప్పించుకోవడం? నరకం నుంచా? కాదు, శ్రమల నుండి, తీర్పు నుండి. 6వ ముద్రను బట్టి 4 బంధింపబడినటువంటి దేవదూతలు విప్పబడ్డారో, ఆ విప్పబడినటువంటి 4 దేవదూతలు కూడా పడద్రోయబడినటువంటి దేవదూతలు ఏలియన్స్ మీద ఆధిపత్యం, అధికారము, డామినేషన్ ఉన్నటువంటి దూతలు, చాలా ప్రమాదకరమైనటువంటి దేవదూతలు. వాటి పేర్లు కూడా నాకు కొంచెం అనిపించింది, అది మనం చెప్పడం సమంజసం కాదు కనుక, అది కరెక్ట్ కాదు కనుక నేను చెప్పలేకపోతున్నాను. తర్వాత రోజుల్లో 7వ బోర గురించినటువంటి ప్రస్తావన కూడా చేసే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా,